హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మునక్కాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం నేను యూజ్ చేస్తున్న కందిపప్పు ఆర్గానిక్ కందిపప్పు. అఫోర్డ్ చేయగలిగితే మీరు కూడా ఆర్గానిక్ పప్పులు వాడుకోండి, హెల్త్కి చాలా మంచిది. అలాగే మునక్కాయ చెట్టు ఒకటి ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా గ్రో అవుతుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా కందిపప్పు తీసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలా నానిన కందిపప్పుని కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని, పసుపు బాగా కలిసే వరకు నీళ్ళు పోసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టకుండా 3 to 5 minutes బాగా ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు నురగ ఇలా పైకి తేలుతుంది. ఆ నురగ అంతా పక్కకు తీసేసుకోవాలి. అప్పుడు పప్పు క్లియర్గా అవుతుంది. అలా క్లియర్గా అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ బాటిల్లో ఆయిల్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో హ్యాండీగా ఉన్న కచ్చి కానీ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశాను, అందుకే ఆయిల్ ఎల్లోగా ఉంది. మీరు నార్మల్ ఆయిల్ యూజ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని, ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి ఇందులో వేసుకోండి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు మీకు అవైలబిలిటీ ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్గా కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఆనియన్ బాగా వేపాలి. ఆనియన్ వేగడానికి 1-2 నిమిషాలు పడుతుంది. ఆనియన్ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇదంతా బాగా కలిపి టొమాటో మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో మగ్గడానికి లేట్ అవుతుంది అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు యాడ్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టినట్లయితే టొమాటో ఫాస్ట్గా మగ్గిపోతుంది. అలా టొమాటో ఫుల్గా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. మునక్కాయ ముక్కలు పచ్చి వాసన పోయే వరకు ఒక 3-4 నిమిషాలు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో కారం కాస్త ఎక్కువ తినే పని అయితే ఇంకా 1-2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. మా ఇంట్లో కారం చాలా కొద్దిగా తింటాము, అందుకని నేను ఇక్కడ తక్కువ వేస్తున్నాను. ఇలా కారం కూడా వేసిన తర్వాత కారం బాగా పచ్చి వాసన పోయేంత వరకు కలిపెట్టుకోవాలి. తర్వాత కారం పచ్చి వాసన పోయి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు పోసుకోవాలి. చింతపండు వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం సరిపడినంత ఉందా లేదా చూసుకొని మునక్కాయ ముక్కల్లోకి ఉప్పు కారం బాగా పట్టి మునక్కాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా ఉడికించి ఎనిపి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసి కొద్దిగా నీళ్ళు అవసరం పడితే గోరువెచ్చని నీళ్ళు ఇందులో వేసుకోండి. చన్నీళ్ళు వేయొద్దండి, టేస్ట్ మారిపోతుంది. రెసిపీలో ఎక్కడ వాటర్ అవసరమైనా ఒకసారి రెసిపీ స్టార్ట్ చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళే వాడుకోవడం మంచిది. తర్వాత ఇందులో 1 స్పూన్ సాంబార్ మసాలా వేసి సాంబార్ మసాలా వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఉడికించి తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇది ఆప్షనల్ మాత్రమే, కొద్దిగా కొత్తిమీర ఉంటే కట్ చేసి ఇందులో వేసేసుకోండి. అంతే, మునక్కాయ పప్పు రెడీ అయిపోతుంది. మునక్కాయ ఫ్లేవర్తో ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.